బస్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ విష్ణు ఎందుకమ్మా? జెన్యున్ గా ఉంటది. జెన్యున్ గా అంటే తన వ్యక్తిగా తను నా ఇక్కడ ఉంటే ఇక్కడ చేస్తాను, ఇక్కడ ఉంటే ఇట్లా మాట్లాడతాను అంటుంది. జెన్యున్ గా ఉంటుంది. కానీ ఆమె గేమ్ ఆడట్లేదు, ఓన్లీ ఉదయ్ పక్కనే ఉంటుంది కాబట్టి మాకు ఇష్టం లేదు చాలా మంది అంటున్నారు. గేమ్ ఏమి ఆడుతుంది అంటున్నారు. గేమ్ అని కాదు, అక్కడ బిగ్ బాస్ అనేది తనంతకు తను మన ఎట్లుంటామని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తాము. ఆమె ఇక్కడ అది చేస్తుంది. నేను ఒకరికి నచ్చింది చెప్పని చేయటం లేదు, నచ్చింది నేను చేస్తాను అని చెప్పి ఆమె చేస్తాను కాబట్టి కొందరు నటిస్తారు. దీనికి ఇలా కాదు, అయితే విష్ణుప్రియకి డైలీ ఎప్పుడైతే నామినేషన్ లో ఉంటుందో అప్పుడు ప్రతిసారి మొన్న బ్లాక్ స్టార్ రావడం జరిగింది, మరి అది ఆమె ఏడ్చింది. అది కరెక్ట్ ఆమెకి ఇవ్వడం, మరి బ్లాక్ స్టార్ బయట నుంచి వాళ్ళు వచ్చి ఎన్నో చూడకుండా చూసి బయట నుంచి అంటే అది కరెక్ట్ అని చెప్పొచ్చు. అంటే అంటే జెన్యున్ గా ఉంది, గేమ్ ఆడలేదు కాబట్టి ఇస్తారు. సో మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? నచ్చని కంటెస్టెంట్ అంటే ఇప్పుడు లేరు, అంటే ముందున్నారు. ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బంది అంటే గొడవలతో సోనియా అంటే కానీ ఇది ఒకరు టాప్ 3 లో ఎవరు ఉంటారమ్మా? టాప్ 3 నిఖిల్, పృథ్వీ, ఐ థింక్ ప్రయత్న. నవీల్ మంచిగా ఆడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీల్ మంచిగా, నవీల్ అయితే ఫస్ట్ ఉంటాడు. నవీల్ గేమ్ ఎట్లా ఉంది? ఫస్ట్ ఎట్లా ఉంది? ఇప్పుడు నవీల్ ఫస్ట్ ఏం అట్లానే ఆడుతున్నాడు. నవీల్ స్టార్టింగ్ ఎలా టాలెంటెడ్ తో ఆడుతున్నాడు. అది గౌతమ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? గౌతమ్ గేమ్ కూడా బానే ఉంది, కానీ కొంచెం గ్రూప్ గేమ్ అని చెప్పని ఇండివిజువల్ గా తిరుగుతూ ఉంటాడు. నవీల్ కూడా నిఖిల్ వాళ్ళతో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు మరి. అలా ఎందుకు అనుకోవాలి? గౌతమ్ టార్గెట్ చేసిన తర్వాత ఇతను తగ్గిపోయాడని బయట అంటున్నారు. అదేం లేదు, అంటే జస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం ఓజీ క్లాన్ వాళ్ళు రాయల్ క్లాన్ వాళ్ళని ఇది చేయాలని చెప్పి అనుకున్నారు, అప్పుడు ఇది చేశారు, ఇప్పుడు చెయ్యలేదు. సో ఈ వీక్ ఎలిమినేషన్ కాబోతున్నారు మీ అంచనా ప్రకారం? ఈ వీక్ అయితే ఎవరు అనుకోవడం టేస్టీ తేజ గేమ్ ఎలా అనిపిస్తుంది? టేస్టీ తేజ సేమ్ టేస్టీ తేజ అంటున్నారు కానీ విష్ణుప్రియ లాగే కదా ఆయన కూడా ఏ గేమ్స్ ఆడుతుంది. కొంచెం కమెడియన్స్ కి కొంచెం రోహిణి లాంటి వాళ్ళకి మాకు సపోర్ట్ దొరకట్లేదు, ఓన్లీ వీళ్ళకే సపోర్ట్. విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఎవరు ఇవ్వరు అని అంటున్నారు. కమెడియన్స్ కి కమెడియన్ హీరో లేదు, విలన్ లేదు, అటేం లేదు. ఎవరికి నచ్చితే వాళ్ళు ఓట్లేస్తారు, ఎవరైతే వాళ్ళు గెలుస్తారు అంతే కదా. సో ఎవరు విన్నర్ కాబోతున్నారు ఫైనల్ గా? ఎవరు విన్నర్ అవుతారు ఫైనల్ అంటే? ఫైనల్ అంటే విన్నర్ వచ్చి నబీల్ వస్తాడు, నా అంచనా ప్రకారం. రన్నర్ వచ్చి నిఖిల్ వస్తాడు, అఖిల్ వస్తాడు. రోహిణి ఎట్లా ఆడుతుంది ఇప్పుడు 2 days లాస్ట్ 2 days? రోహిణి శివంగి ఆమె మంచిగా ఆడుతుంది. ఇప్పుడు బాగా మామూలుగా బయట తన ఇది ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే. అంటే మొన్న ఇష్యూ అయింది కదా, కొంచెం ఆ ఇష్యూ వల్ల కొంచెం ఏదో స్ట్రాంగ్ అయినట్టు అనుకుని అట్లా అవుతుంది, అట్లా స్ట్రాంగ్ అయినా అనుకుంటున్నాం. సో పేరెంట్ కొంచెం వెరీ క్రేజీగా ఉంటది, మంచిగా ఆడుతుంది, బాగా ఎంటర్టైన్ చేస్తుంది, బాగుంటది. ఫ్రెండ్స్ అని తీసుకుంటే హాట్ కి తీసుకుంటే మంచిగా మాట్లాడుతుంది. ముఖ్యంగా మాట్లాడే నిఖిల్ బాగుంటాడు. టేస్టీ తేజ ఈ మధ్యలో కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు కదా, దానిపైన మీ అభిప్రాయం? అది ఫేక్ అనుకుంటున్నారా, జెన్యూన్ అనుకుంటున్నారా? అది ఏమో నాకు తెలియదు. జెన్యూన్ ఆడియన్స్ అట్లా ఎంటర్టైన్ చేయాలని అది మనం ఫేక్ అని చెప్పలేదు. మీరు విష్ణుప్రియ ఫ్యాన్ అని చెప్పారు కాబట్టి బయట విష్ణుప్రియ ఫ్యాన్స్ కాకుండా అదంతా ఏం లేదు కానీ ఫేక్ అనుకోవచ్చు కదా. మరి అందరూ అంటారు విష్ణుప్రియకే అని కాదు, ఎవరికైనా వేస్తారేమో, అది వాళ్ళు. సో ఫైనల్ గా విష్ణుప్రియ ఏం చెప్తారు? ఫైనల్ గా విష్ణుప్రియ కొంచెం విష్ణుప్రియ టాప్ 5 లో ఉండాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ.